ఆచి చికెన్ మసాలా. ఏపీలో రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు పంటల ధరల స్థిరీకరణపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవైపు అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకి రంగం సిద్ధం చేస్తూనే మరోవైపు పొగాకు, మామిడి, ఆక్వా రైతులకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంది. అయితే క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలపై వైసీపీ తమ నిరసన కార్యాచరణని ప్రకటించడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఏపీలోని రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ డబ్బులను అకౌంట్లో జమ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 20వ తేదీన అన్నదాత సుఖీభవ మొదటి దశ నిధులను విడుదల చేస్తామని చెప్పారు అచ్చెన్నాయుడు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలోని లింగంగుంట్లలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. 20వ తారీఖున ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్లో ఈ ప్రోగ్రాంకి ఇనాగ్రేట్ చేస్తున్నారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం పల్నాడు జిల్లా చిలకలూరుపేట రూరల్ మండలం లింగంగుంటలో దాదాపుగా 66 లక్షల మందికి వాళ్ళ అకౌంట్లో 5,000 రూపాయలు మేము కేంద్ర ప్రభుత్వం 7,000 ఇచ్చి రేపు ఖరీఫ్ సీజన్లో రైతుకి ఆదుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మరోవైపు అమరావతి సచివాలయంలో పొగాకు, మామిడి, ఆక్వా పంటల ధరలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. పొగాకు మార్కెట్ పరిస్థితులపై, రైతుల సమస్యలు, ధరల స్థిరీకరణపై సీఎం చర్చించారు. పొగాకు ధర కిలో 200కు తగ్గకుండా కొనుగోళ్లు జరగాలని సీఎం ఆదేశించారన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్లాట్ఫామ్స్ మీదనే అందరూ కూడా కొనాలి. ప్లాట్ఫామ్స్ మీద కొనేది కూడా లో బిడ్ ఉండకూడదు, అట్లనే నో బిడ్ ఉండకూడదు. అంటే తక్కువ రేటుకు కొనకూడదు, 200 తగ్గకుండా. అంటే రిజెక్ట్ చేసి రైతులు తెచ్చుకున్న పొగాకుని రిజెక్ట్ చేసి మళ్ళీ వెనక పంపించడం వల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఒకటి వెళ్ళి వచ్చేటప్పటికి కొంత పొగాకు వేస్ట్ అవటం ఇవన్నీ జరుగుతుంది. అన్నీ కూడా ఇమీడియట్గా కొనుగోలు చేయాలని చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా ఆక్వా రంగంలో ధరల హెచ్చుతగ్గులపైన సీఎం చర్చించారు. రొయ్యల ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఆక్వా ఫీడ్ ధర తగ్గించాలని తయారీదారులను సీఎం చంద్రబాబు అడగడంతో వారు సానుకూలంగా స్పందించారు. ఆక్వా ఫీడ్ ధర కేజీకి 4 రూపాయలు తగ్గించేందుకు తయారీదారులు అంగీకరించారు. దీంతో కేజీ ప్రస్తుతం 112 నుంచి 108కి ఫీడ్ ధరలు తగ్గనున్నాయి. ధరల స్థిరీకరణలో భాగంగా ఆక్వా రైతులు, తయారీదారులతో కమిటీ వేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మామిడి రైతుల సమస్యలు, మార్కెటింగ్ అవకాశాలపై సమీక్షించారు. మామిడి దిగుబడులు, ధరల పరిస్థితులపై ముఖ్యమంత్రికి ఉన్నత అధికారులు ఓ నివేదిక అందజేశారు. తోతాపురి మామిడికి కేజీకి 4 రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తోతాపురి మామిడికి కేజీకి 4 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి ఒక డెసిషన్ తీసుకుంది. కేజీకి 4 రూపాయలు, ఒక టన్నుకి 4,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక శుభ పరిణామం. తోతాపురి రకం మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్న టైంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కిలో 15 నుంచి 20 వరకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. మామిడి రైతులకు సంఘీభావంగా ఈ నెల 27వ తేదీన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ గుడ్డి ప్రభుత్వానికి, ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి, ఈ రాక్షస ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా ఉంటుందన్న నమ్మకం మాకు లేదు. కిలో 25 రూపాయలకు జగనన్నే దగ్గరుండి ఫ్యాక్టరీల మెడలు వంచి కొనిపించే రోజు కోసమని ఎదురు చూడడమే రైతుల లక్ష్యంగా. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఓవైపు మంత్రులు చెబుతుంటే, ధరల విషయంలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సరిపోదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.